10 పూర్తి కాగానే చదువు ఎందుకన్నారు. ఇంటర్ తర్వాత ఇక ఆపేయమని అన్నారు. డిగ్రీ అయిన వెంటనే పెళ్లి చేస్తామన్నారు. కానీ అవన్నీ దాటుకొని లక్ష్యం దిశగా అడుగు వేసిందా యువతి. విద్యతో పాటు ఉపన్యాస పోటీల్లోనూ ఉత్తమంగా నిలిచింది. ఫలితంగా వరుసగా 2 సార్లు పార్లమెంటులో ప్రసంగించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ గవర్నర్, సీఎం, మంత్రుల సమక్షంలో తేనేటి విందులోనూ పాల్గొంది. బాలికా విద్య, మహిళా సాధికారతలో స్ఫూర్తి నింపుతున్న ఆ యూత్ ఐకాన్ ఎవరో చూద్దామా? అమ్మాయిలకు అండగా నిలిస్తే అద్భుతాలు సృష్టిస్తారు అనడానికి ఈ యువతే నిదర్శనం. బాల్యం నుంచే విద్యతో పాటు ఉపన్యాస పోటీల్లో ఉత్తమంగా నిలిచింది. ఆకట్టుకునే ప్రసంగాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అదే ఒరవడి కొనసాగిస్తూ వరుసగా 2 ఏళ్లు పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం దక్కించుకొని ఔరా అనిపించుకుంది. ఈ యువతి పేరు సయ్యద్ సానియా. కడప నగరానికి చెందిన సయ్యద్ జాఫర్, సఫియా బేగం దంపతుల కుమార్తె. స్కూల్ నుంచి డిగ్రీ వరకు కడపలోనే పూర్తి చేసింది. అయితే ఇంటర్ తర్వాత ఆమె చదువు ఆపేద్దామనుకున్నారు కుటుంబ సభ్యులు. ససేమిరా అన్న సానియా పట్టుబట్టి మరీ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేస్తోంది. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో చురుగ్గా పాల్గొనేది సానియా. వాటితో పాటు యాంకరింగ్ చేయడం ఇష్టపడేది. పాఠశాల నుంచి డిగ్రీ వరకు అనేక కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, కాలేజ్ ప్రోగ్రామ్స్ లో వ్యాఖ్యాతగా ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకుంది. కడపలోని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏటా ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారిని జాతీయ స్థాయికి ఎంపిక చేసి లోక్సభలో ప్రసంగించే అవకాశం కల్పిస్తారు. వరుసగా 5 ఏళ్లు జిల్లా స్థాయికే పరిమితమైన సానియా ఎలాగైనా జాతీయ స్థాయికి వెళ్లాలని సంకల్పించింది. అదే పట్టుదలతో గతేడాది పోటీల్లో ఉత్తమంగా నిలిచి పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం దక్కించుకుంది. ఈ పార్లమెంట్ ఫెస్టివల్కి వెళ్ళటం నేను ఫస్ట్ టైం ట్రై చేయడంలోనే నేను ఈ అవకాశాన్ని సాధించలేదు. నేను లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ అవకాశం కోసం ట్రై చేస్తున్నాను. 5 టైమ్స్ నేను స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వలేదు. చాలా నిరాశపడ్డాను. బట్ 6th టైం నేను పార్టిసిపేట్ చేయగా నాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ని రిప్రజెంట్ చేసే అవకాశం వచ్చింది పార్లమెంట్ భవనంలో. ఆ అవకాశం వచ్చిందని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. 2024 మార్చిలో నిర్వహించిన రాజకీయాల్లో యువత పాత్ర అనే అంశంపై 4 నిమిషాలు ప్రసంగించి సభ ప్రశంసలందుకుంది సానియా. 2025 జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించిన యువజనోత్సవాలకు ఆహ్వానం అందుకుంది. అందులో బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టోరీ రైటింగ్ ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేసినట్లు చెబుతోంది సానియా. నేను 2024లో నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. మరియు ఈ ఇయర్ జరిగినటువంటి నేషనల్ యంగ్ లీడర్స్ డైలాగ్కి హోస్ట్గా కూడా ఎన్నికవ్వడం జరిగింది. నేషనల్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్లో కండక్ట్ చేశారు భరత్ మండపంలో. దానికి ఆ ఈవెంట్కి హోస్ట్గా నేను వెళ్ళటం మరియు ప్రైమ్ మినిస్టర్ సార్, స్పోర్ట్స్ మినిస్టర్ సార్ మరియు కేంద్ర మంత్రులందరూ ఆ ఈవెంట్లో ఉండడం, ఇస్రో చైర్మన్ సోమనాథ్ సార్, నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ సార్ గెస్ట్గా రావటం, నేను ఆ ఈవెంట్కి హోస్ట్ చేయడం ఇంకొక అదృష్టవంతో
సానియా వరుసగా 2 ఏళ్లు లోక్సభకు వెళ్లిన విషయం తెలుసుకున్న ఏపీ గవర్నర్ రిపబ్లిక్ డే సందర్భంగా ఎట్ హోమ్ కు ఆహ్వానించారు. గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంత్రులతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది సానియా. తల్లిదండ్రుల సహకారంతో పాటు నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి ప్రోత్సాహం వల్లే ఈ అవకాశం వచ్చినట్లు చెబుతోంది. మమ్మల్ని ప్రోత్సహించినటువంటి నెహ్రూ యువ కేంద్ర సంఘటన కడప డిస్టిక్. నేను నెహ్రూ యువ కేంద్ర సంఘటన వారితో నాకు వాళ్ళు కలవకపోయింటే, దీని గురించి చెప్పకపోయింటే బహుశా నేను ఇక్కడ కూర్చుండే దాన్ని కాదేమో. మన కడప కలెక్టరేట్ నుంచి నాకు కాల్ వచ్చింది, మరియు గవర్నర్ ఆఫీస్ నుంచి కూడా నాకు కాల్ వచ్చింది. గవర్నర్ సార్ సయ్యద్ అబ్దుల్ నజీర్ సార్ నాకు ఇన్విటేషన్ పంపించడం జరిగింది. రిపబ్లిక్ డే రోజు జరుగుతున్నటువంటి అట్ హోమ్ ఈవెంట్లో మీరు రావాలి అని చెప్పారు. అక్కడ సీఎం, డిప్యూటీ సీఎం సార్ అండ్ నారా లోకేష్ సార్, మినిస్టర్స్, సెక్రటేరియట్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ మరియు నాలాగా వేరియస్ ఫీల్డ్స్లో, డిఫరెంట్ ఫీల్డ్స్లో అచీవ్ చేసినటువంటి అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. చదువుతో పాటు అన్నింటిలోనూ కుమార్తె చురుగ్గా ఉండేదని సానియా తల్లిదండ్రులు అంటున్నారు. పార్లమెంట్లో ప్రసంగించడం సంతోషంగా ఉందంటున్నారు. అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఎటువంటి పోటీల్లోనైనా గెలిచి చూపిస్తారని నెహ్రూ యువ కేంద్రం అధికారి చెబుతున్నారు. ఆవిడ కష్టమే ఎక్కువండి. మేమందరూ కూడా జస్ట్ మేమేంటంటే చెప్పడం వరకే మేము, కానీ వాళ్ళ బ్రదర్స్ మొత్తం ప్రిపరేషన్ కానీ దాదాపు 3 to 4 days వరకు ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్. ఈవెన్ ల్యాప్టాప్స్ కానీ, లేకపోతే మీరు అన్ని ల్యాప్టాప్స్ కానీ, ఇవన్నీ పర్టికులర్ అపార్ట్ ఫ్రమ్ ఇవైతే మాత్రం ఈవిడ కష్టపడడం మాత్రం ఎక్కువ కష్టపడింది. చాలా సంతోషం ఉంది సార్. పార్లమెంట్ వెళ్ళింది, కానీ ఇంకా ఇప్పుడు చూసిన విజన్లో ఇంకా చదివిద్దాం పాప, కానీ ముందు డ్రాప్ చేసేద్దామని నేను, ఇంకా చదివిద్దాము అని, లేకుంటే మ్యారేజ్ చేసేయాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ టాలెంట్ బట్టి చదివిద్దాము అనుకున్నాను. పిల్లలు ఎట్లా అంటే మగ పిల్లల్ని మాత్రమే చదివించుకుంటారు, ఆడపిల్లల్ని పంపరు. ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా 10th వరకు అయిపోతానే చాలు ఇంట్లో కూర్చోపెట్టేద్దామని ఉన్నారు. ఈ పాప ఇట్లా చేసేది చూస్తూ ఉండి ఇప్పుడు యాడికన్నా పోవాలంటే నాన్న పోతానంటే పో అనేసి పంపిస్తారు. కానీ పాపకు ఒక్కటే కాదు, నేను కూడా తోడు పోతానే ఉంటాను పాపకు. సహకారం అందిస్తే ఏదైనా సాధించగలమనే సత్తా తమలో ఉందని నిరూపిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది సయ్యద్ సానియా.